Hi, welcome to IT TV. How to get the jobs in IT. ఐటీలో జాబ్స్ రావాలని ఒక సిరీస్ మనం స్టార్ట్ చేసాం. ఈ సిరీస్లో భాగంగా మనం బాగా వింటున్న టాపిక్ రెసిషన్. అసలు 2024లో రెసిషన్ ఉంటుందా లేదా, అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఎక్స్పీరియన్స్ వాళ్ళకా, ఫ్రెషర్స్కా, లేదండి మీడ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కా, ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? వీటన్నిటి నుంచి ఈ సెషన్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరైతే మా ఛానల్తో పాటు ఉన్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్లో భాగంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మేము ఆన్సర్ ఇస్తాం. అండ్ మీరు కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఒకవేళ మీరు కామెంట్ చేయదలుచుకోలేదంటే మేము ఒక ఫామ్ కూడా మీకు ఇస్తాం. సో ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా దానికి కూడా మేము రెస్పాన్స్ ఇస్తాం. ఇక ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే, మనం గత 6 నెలలు బట్టి మనం చూస్తున్న న్యూస్ ఏంటంటే 2024లో రెసిషన్ ఉంటుంది, చాలా జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆటోమేషన్ వల్ల చాలా జాబ్స్ పోతాయి. చాలా జాబ్స్ పోవడం పక్కన పెడితే చాలా కంపెనీస్లో అసలు హైరింగ్ జరగదు. వీటన్నిటినీ ఒక ఏంటి కన్ఫ్యూజన్, ఏంటి డౌట్స్, మనకు జాబ్స్ వస్తాయా రావా, ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు భయపడుతున్న మాట ఏది, భయపెడుతున్న మాట. సో మనం ఒక 2 or 3 minutes మనం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. అసలు మాంద్యం అంటే ఏంటి, రెసిషన్ అంటే ఎందుకు వస్తుంది, అసలు జాబ్స్ అనేది ఎందుకు తగ్గుతాయి? మన యుఎస్ మార్కెట్ కానీ యూరోప్ మార్కెట్ కానీ చూసినట్లయితే మనకి మేజర్గా ఉండే క్లయింట్స్ అందరూ ఈ 2 డివిజన్స్ నుంచి ఉంటాయి. ఎస్పెషల్గా మనకి యుఎస్ మార్కెట్ నుంచి ఉంటాయి. మనకి ఇండియా నుంచి మన ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ మనం వేరే కంట్రీస్లో వాళ్ళ యొక్క క్లయింట్స్కి మనం యాక్చువల్లీ వర్క్ చేస్తూ ఉంటాం. సో ఈ మాంద్యం ఎఫెక్ట్ ఎలా ఉందంటే కొద్దిగా స్లో డౌన్ అయితే అయ్యింది, కాదనట్లేదు, కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు కూడా అని చెప్తాను. ఎందుకంటే మాంద్యంతో పాటు మీరు 2022 డిసెంబర్ నుంచి కానీ చూసినట్లయితే చాట్ జీపీటీ జనరేటివ్ ఎవల్యూషన్ వల్ల చాలా మటుకు జాబ్స్ ఆటోమేట్ అయిపోయాయి. అంటే ఒక రెగ్యులర్గా చేస్తున్న వర్క్స్ అన్నిటికీ కూడా వాటి యొక్క వాల్యూ పెరుగుతూనే ఉంది, కానీ జనరేటివ్ ఇంటెలిజెన్స్ వల్ల 10 మంది చేసే ఒక వర్క్ ఒక సిస్టంతో చేయడం జరుగుతుంది. అంటే మనకు ఒక 10 మందితో పాటు అవసరం లేకుండా ఒక మానిటరింగ్ సిస్టమ్, ఒక పర్సన్ ఉంటే ఆ క్వాలిటీ చెక్ చేసుకుంటే సగం పనులు కంప్లీట్ అయిపోతాయి. దీనివల్ల ఏంటంటే చాలా మటుకు జాబ్స్ కోతకు గురైన మాట నిజమే. అలా అని చెప్పి మనుషులు అన్న వాళ్ళు పని చేయకుండా ఉండరు అనే మాట, అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే ఎక్కడైనా సరే, ఏ కంట్రీలో అయినా, ఏ దేశంలో అయినా, ఎటువంటి సమయంలో అయినా మనం 2008లో చూసాం, 2024లో కూడా చూడాల్సి వస్తుంది. కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎఫెక్ట్ అవుతారు? అంటే ఎఫెక్ట్ అవ్వే వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతారు. కానీ ఏం చేయొచ్చు ఇది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే? ఎక్కడ మనం అప్డేట్ అవ్వచ్చు? స్టూడెంట్స్ స్పెసిఫిక్గా చూసుకుంటే హైరింగ్ అవుతాయా లేదా, మనకు జాబ్స్ వస్తాయా లేవా, ఇదే మీకు ఎస్పెషల్గా 4th ఇయర్ అండ్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఇదే రన్ అవుతూ ఉంటుంది. మీరు జనవరిలో వచ్చారు, మీరు ఏప్రిల్ మే కల్లా రిలీజ్ అయిపోతారు. ఏంటి మీ పరిస్థితి? నేను ఒక మెయిన్ సలహా ఇస్తాను. మీరు అస్తమాటు ఎప్పుడైనా సరే మనం చేసే పనిలో మన క్వాలిటీ ఆఫ్ ద రెజ్యూమే, మన స్కిల్స్ మాన్యంతో సంబంధం ఉన్నా లేకపోయినా సరే మీరు రెడీగా ఉంచుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. మాన్యం వస్తుంది కదా, నాకు జాబ్ రాదు కదా అని చెప్పేసి నేను ఏది ప్రిపేర్ అవ్వకుండా కూర్చుంటే వచ్చే జాబులు కూడా మనకి రాకుండా పోతాయి. సో ఆల్వేస్ ట్రై టు బీ అహెడ్ విత్ ద సబ్జెక్ట్. మీ సబ్జెక్ట్లో గ్రిప్ కంటిన్యూ చేస్తూనే మీ రెజ్యూమేని సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేస్తూనే ఉండండి. ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అది చిన్న కంపెనీలో చేయాలా, చిన్న కంపెనీలో చేయాలా, ఒక ఎంప్లాయీ ఉన్న కంపెనీలో చేయాలా, స్టార్టప్స్లో చేయాలా, లేదంటే ఎంఎన్సీస్కి వెళ్ళాలా అనే టార్గెట్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి కంపెనీ, ఏ కంపెనీ అయినా, లక్షలు ఉన్న కంపెనీ అయినా సరే, 10,000 ఉన్న కంపెనీ అయినా సరే, వన్స్ ఎ స్టార్టప్. ఎవ్రీ కంపెనీ ఇన్ ద వరల్డ్, ఎవ్రీ ఎంఎన్సీ ఇన్ ద వరల్డ్ ఈజ్ వన్స్ ఎ స్టార్టప్. అది ఒక మనిషితోనే, 2 మనుషులతోనే స్టార్ట్ అయింది. సో స్టార్టప్లు మీరు ఎప్పుడు తక్కువగా చూడకండి. అట్ ది సేమ్ టైం మీకు నచ్చిన కంపెనీస్ని ఏం చేయడానికి, వాళ్ళకి ఏం కావాలో దాని తగ్గట్టు మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని కంపెనీస్ కావాలి,
మీకు వెళ్ళాలనే కోరిక ఉండొచ్చు, కానీ మీలో ఆ స్కిల్ ఉందా లేదా? ఆ స్కిల్ ఉండడానికి మీరు ఏం తెలుసుకోవాలి? ప్రోగ్రామింగే కావాలా, స్టాటిస్టికల్ నాలెడ్జే కావాలా? ఇవి మోర్ ఇంపార్టెంట్. ఇవి మీరు ఎక్వైర్ చేసుకుంటే మేబీ ఒకటి ఆరా 2 నెలలు మాకు డిలే అవ్వచ్చు, కానీ ఆ జాబ్ అయితే మీకు రాకుండా ఉండదు. సో స్టూడెంట్స్ మీరు మైండ్లో దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు భయపడకండి. మీరు భయపడి వేరే వాళ్ళు భయపెట్టకండి. ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ జాబ్స్ వచ్చి తీరుతాయి. 1 ఆరా నెలలు డిలే అవ్వచ్చు, కానీ 80% మీకు జాబులు వచ్చి తీరుతాయి. అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు హైక్లు ఉంటాయా, ఉండవా, జాబ్స్ వస్తాయా, రావా, గడ్డు కాలం అన్నది ఎప్పుడైనా ఉంటుంది, అది ఏ మనిషికైనా సరే. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక టాపిక్ చెప్పాను, జనరేటివ్ ఏఐ వల్ల చాలా మందికి జాబ్స్ పోతున్నాయి, అన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయి. మరి ఏం నేర్చుకోవాలి? ఒక మిడ్ ఏజ్ ప్రొఫెషనల్స్ ఎలా సక్సెస్ అవ్వాలి? మీరు చేయాల్సిందల్లా 2024 ప్లానింగ్ అంతా జరిగిపోయింది, జాబులు ఉన్నా లేకపోయినా. మీరు చూడాల్సిందే 2025, 2026 అంటే 2025-26లో మీ కెరీర్కి హెల్ప్ అయ్యే టెక్నాలజీ ఇవాళ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అది ఖచ్చితంగా ఏ క్లౌడ్ సెంట్రిక్గానే అన్నీ తిరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ అన్నది ఒక బేసిక్ నాలెడ్జ్ ఫర్ ఆల్ ద టెక్నాలజీస్ అయిపోయింది, ఎందుకంటే ఎవ్రీ సిస్టమ్ ఈస్ బీన్ డిప్లాయిడ్ ఇన్ టు క్లౌడ్. సో క్లౌడ్ అన్నది ఒక మ్యాండేట్ స్కిల్గా పెట్టుకుని మీకున్న టెక్నాలజీని క్లౌడ్లో అడాప్ట్ చేసుకునే ఒక ప్రాసెస్ని మీరు తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టర్స్ ఉన్నారు, ఈటీఎల్ టెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు క్లౌడ్ సెంట్రిక్ టెస్టింగ్ ఎలా చేయాలి, ఈటీఎల్ టెస్టింగ్ ఎలా చేయాలి, లేదంటే బీడబ్ల్యూ టెస్టింగ్ ఎలా చేయాలి, దీని పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. దానివల్ల మీకు ఎవరైనా కంపెనీ హైర్ చేసుకుంది అనుకోండి, మీకు టెస్టర్ విత్ ఎ క్లౌడ్ స్కిల్ అండ్ డెవలపర్ విత్ ఎ క్లౌడ్ స్కిల్, ఇవి ఆలోచిస్తారు. సో మీ పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోవాలంటే ఇవాళే ఎక్కడ మీరు ఫిట్ అవుతారు, మీరు ఉన్న ఫీల్డ్ని కంప్లీట్గా వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సడన్గా టెస్టర్గా ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్, 15 years ఎక్స్పీరియన్స్ వచ్చాక డెవలపర్గా అయిపోతారంటే మీ మైండ్ కూడా సపోర్ట్ చేయాలి. ఆ మైండ్ అడాప్టబిలిటీకి మీరు ఉన్న ఫీల్డ్లోనే ఏ చేంజెస్ చేస్తే దానికి మీ మైండ్ అడాప్ట్ అవుతుందో దాని పరంగా మీరు చూడండి. మొత్తం రెజ్యూమేనే మార్చి ఒక కంపెనీలోకి వెళ్ళిపోయి తడబాటు పడి ఒక 6 నెలలు ఉండిపోయి వచ్చేసే దానికన్నా ఉన్న స్కిల్ని అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేసుకుంటే వెళ్ళే కంపెనీలు కూడా మీకు వాల్యూ లెవెల్స్ పెరుగుతాయి. రెసిషన్ని తట్టుకోగలిగిన ఆయుధం వాల్యూ ప్రొఫెషనల్గా తయారవడం. ద మోర్ డిమాండెడ్ యు ఆర్, ద మోర్ క్వాలిఫైడ్ యు ఆర్ అండ్ ద మోర్ పెయిడ్ యు ఆర్. అంటే మార్కెట్లో మీ యొక్క డిమాండ్స్ని కంపెనీలో ఒక రిక్వైర్మెంట్కి కానీ మ్యాచ్ అవ్వగలిగితే రెసిషన్తో సంబంధం లేకుండా మీకు జాబ్స్ వచ్చి తీరుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది టెస్టర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, లేకపోతే సీక్వెల్ డెవలపర్స్ కావచ్చు, లేదంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఈవెన్ పిహెచ్పి, ఎవరైనా సరే, ఎటువంటి టెక్నాలజీలో అయినా సరే. సో మీరు ఉన్న స్కిల్ని ఎస్పెషల్గా మిడ్ ఏజ్ ప్రొఫెషనల్స్కి ఈ ఛాలెంజ్ వస్తుంది, అనుభవంతో చెప్తున్నాను. మీరు కంప్లీట్గా మార్చేంత ప్రయత్నాలు చేశారనుకోండి, ఎటు తేలని స్థితిలో పడిపోతారు, అన్నీ నేర్చుకునే అజ్ఞానంలోకి పడిపోతాం. ఇట్స్ మోర్ డేంజరస్ దాన్ లెర్నింగ్ సంథింగ్. అండ్ అందరికీ ఈ భయం, రెసిషన్ అనే భయం నుంచి పోవాలంటే ఆల్వేస్ ట్రై టు బీ ద టాప్ హెడ్. అండ్ ఫుల్ టైం జాబే కంప్లీట్గా చేయాలని ఎక్కడ నియమం లేదు. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారాయి. ఎలా మారాయంటే ఒక 2-3 అవర్స్ కూడా పే చేసే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చాలా మటుకు పెరిగాయి. మీరు చూసినట్లయితే కనుక freelancer.com అని కావచ్చు, వేరే అదర్ జాబ్స్ కావచ్చు, దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ పార్ట్ టైమర్స్ అంటున్నారు. స్కిల్ ఉంటే ట్రైన్ చేయండి, లేదంటే అదే స్కిల్ ఉందంటే డెవలప్ చేయండి. ఈ రెండు నుంచి మనం వేరే చేయలేం కదా. సో మీ కెరీర్ని ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 1 లక్ష రూపాయలు మీకు వస్తుంది రెగ్యులర్గా, ఈఎంఐ భారం పెరుగుతుంది, కానీ అదే 1 లక్ష రూపాయలు ఇచ్చే కంపెనీస్ దొరకట్లేదు. అదే 1 లక్ష రూపాయలు మీరు 6 గంటలు మీరు పనిచేసి 3 రకాలుగా పనిచేస్తే మీకు వస్తుందంటే మీరు తీసుకోండి ఆపర్చునిటీ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను ఫ్యామిలీ సర్వే అవుతుంది, ప్లస్ మీకు కావాల్సిన జాబ్ కూడా మీరు వస్తుంది. టిల్ దట్ ద థింగ్స్ ఆర్ బిన్ సెటిల్, యూ ట్రై టు డూ ద బెస్ట్ థింగ్స్.
అండ్ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆగద్దు, ఆపద్దు, దేని గురించి భయపడద్దు. కష్టకాలం వస్తాయి, టఫ్ టైమ్స్ కంప్లీట్గా ఎప్పుడు ఉంటాయి, కాదనట్లేదు, ఒక పాయింట్ వరకే ఉంటాయి. ఈ ఆర్థిక మాంద్యం ఒక 6 నెలలు ఓపిక పెడితే ఒక్కసారి ఈ రేషన్ కానీ తగ్గిందంటే మీకు జాబ్స్ ఎలా వస్తాయంటే అది ఒక ఫ్లోలో వచ్చేస్తాయి. అంటే ఒక్కొక్కరికి 3-4 జాబ్లు కూడా వచ్చే రోజు ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, రేషన్తో సంబంధం లేకుండా జనరేటివ్ అడాప్షన్ అనేది కూడా పెరుగుతుంది. సో ఆ జెన్ఏఐ స్కిల్స్ కూడా మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి. దాంట్లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కావచ్చు, లేకపోతే వేరే వేరే టెక్నాలజీస్ గురించి వాళ్ళు ఇస్తున్న ఆ ఆప్స్ మోడల్స్ అన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని గురించి మీకు ఇంకా ఏమైనా సలహాలు, సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ మా దగ్గర ఉన్న ఫామ్ ఫిల్ ఉంది, దాంట్లో మీ ఎటువంటి క్వశ్చన్ అయినా సరే మీరు పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీల్ ఎన్ష్యూర్ దట్ వీల్ గివ్ ద రిప్లై. అది ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది, కొద్దిగా వేచి చూడండి. ఖచ్చితంగా మా ఛానల్లో వచ్చే సిరీస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే సిరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు నేర్చుకోవాలి, ఫ్రెషర్స్ నేర్చుకోవాలా, ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలా, మిడ్ ఏజ్ ప్రొఫెషనల్స్ నేర్చుకోవాలా, ఎలా నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీ మధు వడ్లమాని.